పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది. అంతకుముందు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ వాడి వేడిగా సాగింది. ట్విట్టర్లో నారా లోకేష్ ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోను పోస్టు చేశారని పిన్నెల్లి తరపు లాయర్ కోర్టుకు వెల్లడించారు. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారని న్యాయస్థానానికి తెలియజేశారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు వెళ్లడం సరికాదని వివరించారు. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. లోకేష్ ట్విట్టర్లో పెట్టిన వీడియో ఆధారంగా ఇదంతా చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని పోలింగ్ ఆఫీసర్ చెప్పారని కోర్టుకు తెలిపారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కూడా ఇవే అంశాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేష్ ట్విట్టర్లో ఒక వీడియో పోస్టు చేశారని, అది మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో కేసు నమోదు చేసినా నోటీసు ఇవ్వొచ్చని కోర్టుకు తెలిపారు.